హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరేను. ఈ వీడియోలో నేను మీకు నార్మల్ నీడిల్తో ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేసేయండి. మరి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించే డిజైన్ వచ్చి మీరు ఇందులోనైనా ఈ వర్క్ అయితే యూజ్ చేయొచ్చు. అంటే ఫ్లవర్లో చేసుకోవచ్చు, లీఫ్లో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నాను చూసారా, ఇలాగ ఎక్కడైనా డిజైన్ వచ్చినా దీంట్లో చేసుకోవచ్చు. లేదు మనకి స్టెమ్ వచ్చి ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అవి చేస్తాం కదా, కొంచెం మనకి నెక్ దగ్గర కొంచెం లావుగా వేస్తాం. అంటే బీడ్స్, థ్రెడ్ వర్క్, స్టోన్ లైన్ ఇవన్నీ వేయడానికి మనకు కొంచెం లావుగా అయితే లైన్స్ అయితే గీస్తాం కదా, అక్కడ కూడా మనం ఈ వర్క్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు సింపుల్గా ఉంటుంది. ఈ వర్క్ చేయడానికి మీకు చాలా చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మీకు స్ప్రింగ్ వర్క్ రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈ వర్క్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. అలాగే మగ్గం వర్క్తో కూడా కాదు, నేను నార్మల్ నీడిల్తో చెప్తున్నా. కొంతమంది నార్మల్ నీడిల్తో మాత్రమే వర్క్ చేసే వాళ్ళకి ఈ వర్క్ అయితే చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. మీరు ఇంతకుముందు వచ్చి ఉంటే ఓకే, ఒకవేళ రాని వాళ్ళకి ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మనకి స్ప్రింగ్ వచ్చి సాగిపోవటం కానీ, ఆ స్ప్రింగ్ ఎంతవరకు ఉందో ఆ లీఫ్ షేప్ రావాలి, ఫ్లవర్ షేప్ రావాలి అన్నది ఏమీ లేదు. మన లీఫ్లో కానీ ఫ్లవర్లో కానీ జస్ట్ అది మనం ఫిల్ చేయడం మాత్రమే మనకి కావాలి. ఓకేనా? ఓన్లీ మనం ఫిల్ చేస్తున్నాము. అర్థం చేసుకోండి. వీడియో 1-2 సార్లు చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. నేనైతే దానికైతే రిప్లై అయితే చేస్తాను, లేకపోతే వీడియోలో అయినా నేను దానికైతే సమాధానం అయితే చెప్తున్నాను. ఓకేనా? కామెంట్ సెక్షన్లో దానికి సమాధానం చెప్పలేదు, రిప్లై ఇవ్వలేదు అనుకోవద్దు. నేనేం చేస్తున్నానంటే మీకు క్లియర్గా అర్థం అవడం కోసం వీడియోలోనే నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? మనకి ఇది వచ్చి స్ప్రింగ్స్ వచ్చి అన్నీ సమానంగా కట్ చేయండి. మనం ఎంత అయితే కావాలనుకుంటున్నామో అంత సేమ్ అంతే సైజు అన్నీ సేమ్ సమానంగా కట్ చేసుకొని, మనం ఏమీ లేదు ఏ లీఫ్లో కానీ ఫ్లవర్లో కానీ మనం ఎక్కడైతే ఫిల్ చేయాలనుకుంటామో స్ప్రింగ్ ఎక్కిస్తారు. కాటన్ థ్రెడ్, సింగిల్ దారం. ఓకేనా? కాటన్ థ్రెడ్ తీసుకోవాలి, సింగిల్ దారము, గోల్డ్ కలర్ తీసుకోండి. ఒకవేళ గోల్డ్ కలర్ లేకపోతే క్రీమ్ కలర్ అయినా ఓకే. ఓకేనా? తీసుకొని సేమ్ మనం ఎంత అయితే స్ప్రింగ్ ఉందో అంతవరకు మన థ్రెడ్ని అయితే వేయట్లేదు. కొంచెం అంటే మనకి స్ప్రింగ్ వచ్చి పైకి, స్ప్రింగ్ వచ్చి మనకి ఎంబోజ్ అయినట్టుగా పైకి వచ్చేటట్టు మాత్రమే మనం స్ప్రింగ్ వేస్తాం. ఎక్కడైతే మనం థ్రెడ్ తీసుకున్నామో అక్కడ కూడా మనం గుచ్చట్లేదు. స్ప్రింగ్ ఎంత పొడుగైతే ఉందో అక్కడికి మనకు మనము నీడిల్ అయితే గుచ్చట్లేదు. ఇలా స్ప్రింగ్ అయితే ఇలా ఎంబోజ్ అయినట్టు పైకి వచ్చేటట్టు మన స్ప్రింగ్ని అయితే ఇక్కడైతే గుచ్చుతున్నాం. అంటే నీడిల్ అయితే అక్కడ గుచ్చుతున్నాం. చూడండి, నీడిల్ ఇలా పైకి తీసుకున్నాము, ఒక స్ప్రింగ్ ఎక్కిస్తాము. ఎక్కి చూడండి మనకి స్ప్రింగ్ ఎంతవరకు ఉందో అక్కడ దాకా మనం నీడిల్ అయితే గుచ్చట్లేదు. ఇలా స్ప్రింగ్ ఇలా వచ్చేటట్టు మనం ఇందులో కూడా మనం ఫ్రెంచ్ నాట్ అవి వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఫస్ట్ అయితే మీకు ఈజీగా ఉంటుందని నేను ఇది అయితే చేస్తున్నాను అనమాట. చాలా అంటే మళ్ళీ అలాగే మనం ఇది ఎలా అంటే మొత్తం మనము లీఫ్ని కానీ ఫ్లవర్ని కానీ ఫిల్ చేస్తాము. ఒకే షేప్లో రావాలని కూడా లేదు. మనం ఎలా కుట్టినా అందులో అయితే ఫిల్ అయిపోవాలి. ఆ క్లాత్ అనేది కనిపించకుండా మొత్తం మన స్ప్రింగ్ వర్క్ కనిపించేటట్టు మాత్రమే మనం ఫిల్ చేసుకోవాలి. అర్థమవుతుందా మీకు? మనం అది మాత్రమే ఫిల్ అయ్యేటట్టు మనం ఫిల్ చేసుకోవాలి. మనం ఒకటి పైకి వేసినా కిందకి వేసినా గ్యాప్ వచ్చినా మళ్ళీ ఆ గ్యాప్లో కూడా మనం ఫిల్ చేసేసుకోవచ్చు. అందుకే మీకు ఈ వర్క్ అయితే ఈజీగా ఉంటుంది. మనకి స్ప్రింగ్ వర్క్ అనేది కొంచెం కష్టం కదా. స్ప్రింగ్ వర్క్ అనేది ఏంటంటే సాగిపోతూ ఉంటుంది. మనం మగ్గం వర్క్తో చేసినా మనకి ఆ వర్క్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇది అయితే మీకు చాలా అంటే చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నార్మల్ నీడిల్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది. మనం మగ్గం వర్క్తో అయితే కొంచెం ఫాస్ట్గా పడుతుంది. స్ప్రింగ్ వర్క్ అనేది మీరు మగ్గం వర్క్తో చేసినా నార్మల్ నీడిల్తో చేసినా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మన ఈ వర్క్ అయితే మీకు లీఫ్ అనుకో, మనం అదే షేప్ రావాలి. కొత్తలో నేర్చుకునేటప్పుడు అయితే ఆ షేప్ చూస్తున్నప్పుడు వచ్చేస్తున్నట్టు ఉంటుంది, కానీ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అదే చెప్తున్నాను నేను మీకు. వీడియో చూసినప్పుడు 1-2 సార్లు చూసి దాన్ని మీరు వీడియో పెట్టుకొని 1-2 సార్లు చూస్తూ మీరు వర్క్ అనేది నేర్చుకోవాలి. వర్క్ నేర్చుకున్నప్పుడు కూడా ఫస్ట్ ఫ్లవర్ అనేది లీఫ్ కానీ ఫస్ట్ రాదు. ఒకలా 10-20 అలా వేస్తూ ఉంటే ఒక 2 డేస్కి 3rd డేకి మీకు ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ వర్క్ అయినా అంత బాగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. అర్థం కాలేదు సిస్టర్, మీరు మళ్ళీ ఇంకొకసారి చెప్పమంటే నేను మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా చెప్తాను. మీకు
వీడియో కూడాను 1కి 2 సార్లు చూడండి, ఓకేనా. 1కి 2 సార్లు చూసి మీకు ఎంతవరకు అర్థమైందో ఒకసారి స్టిచ్ చేయండి. మళ్ళీ అర్థం కానప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి వర్క్ అయితే నేర్చుకోండి, ఓకేనా. మీరు ఏదైనా సరే ఇలా ఫిల్అప్ చేసుకోవాలి. మీకు ఈజీగా ఉంటుంది. ఈ వర్క్ వచ్చి జస్ట్ నీడిల్కి స్ప్రింగ్ ఎక్కిస్తారు, మళ్ళీ క్రిందకి దించి మళ్ళీ నీడిల్ పైకి తీసుకొని ఒక స్ప్రింగ్ ఇచ్చి మళ్ళీ కిందకి దించుతారు, అంతే. మీరు ఎలా ఫిల్అప్ చేసినా అది అయితే మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో అందులో మొత్తం మీరు ఫిల్అప్ అయితే చేసేసుకోవాలి. స్ప్రింగ్ అయితే కొంచెం లావుగా ఉన్నది తీసుకోండి, మరీ సన్నంగా ఉన్నదైతే నీడిల్లోకి అయితే సన్నంగా ఉన్న స్ప్రింగ్ తీసుకుంటే బాగా సన్నంగా ఉన్న నీడిల్ తీసుకోవాలి. మనం చేతి పని చేసుకునే నీడిల్స్ ఉంటాయి కదా ఇంట్లో, దానికైతే మీరు స్ప్రింగ్ అయితే కొంచెం లావుగా తీసుకోండి. ఎందుకంటే దారం ఎక్కించే దగ్గర కొంచెం లావుగా ఉంటుంది కదా, అక్కడ మనకు స్ప్రింగ్ అనేది సన్నంగా ఉన్న స్ప్రింగ్ తీసుకుంటే అక్కడికైతే వెళ్ళదు. అప్పుడు మనకి ఏమైతే స్ప్రింగ్ అనేది సాగిపోతుంది, మీకు వర్క్ అయితే చేయాలనిపించదు, ఓకేనా. అందుకే కొంచెం లావుగా ఉన్న స్ప్రింగ్ తీసుకోండి. గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఏదైనా పర్వాలేదు, నేర్చుకోవడానికే కాబట్టి. లేదు మీకు వర్క్ చేయడానికి అయితే మీకు కలర్ కాంబినేషన్ బట్టి సిల్వర్ కలరా గోల్డ్ కలరా అని చూస్ చేసుకోండి. అలాగే క్లాత్ వచ్చి అడుగుతున్నారు, వైట్ పాపులర్ క్లాత్, ఓకే. వైట్ పాపులర్ క్లాత్తో మీరు వర్క్ అయితే నేర్చుకోవాలి. అప్పుడప్పుడు నేను వేరే కలర్స్ వేస్తున్నాను అంటే మీకు ఆ డిజైన్ అయితే బాగా కనిపిస్తుందని నేను అప్పుడప్పుడు జాకెట్ పీసు అలాగా వేరే కలర్ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. నీడిల్ వచ్చి 14 నెంబర్ నీడిలు, అది మనకి ఫ్యాన్సీ షాప్లో కానీ మగ్గం వర్క్ మెటీరియల్ షాప్లో కానీ దొరుకుతుంది. మీకు మీ ఊర్లో కానీ అలా షాప్స్ కానీ లేకపోతే ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతాయి. అమెజాన్లో మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది, అమెజాన్లో తీసుకోండి, ఓకేనా. ఆ మధ్యలో నేను థ్రెడ్ వర్క్ వేసాను, లాంగ్ అండ్ షార్ట్ కానీ గొలుసు కుట్టు కానీ మీకు ఏది కావాలంటే నార్మల్ నీడిల్తోకైనా మగ్గం వర్క్తోనైనా మీరు ఇలాగైతే వర్క్ అయితే చేసుకోండి. ఎలా ఉంది, అటు ఇటు స్ప్రింగ్ వేసి మధ్యలో థ్రెడ్ వర్క్ అనేది మనకి బాగా కనిపిస్తుంది, అందుకే నేనైతే ఇలా వేసాను. వీడియో నచ్చినైతే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.